నథింగ్ ఒక రాంగ్. కాలర్ అయితే ఉన్నారు మేడం, అన్నమయ్య జిల్లా నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్కారం అండి. రమేష్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? మాది ల్యాండ్ ఉంది సార్, ఊరి దగ్గర సానిపై అని విలేజ్. ఎక్కడండి? సానిపై అని విలేజ్ సార్. ఓకే. సానిపై విలేజ్ లో మన పొలంలో ఎస్టీ వాళ్ళు కొంచెం కబ్జా చేసినారు సార్. గోడ కట్టినారు. గోడ కట్టిన ఆ గోడ కట్టిన టైంకి మనకి డాక్యుమెంట్ దొరకలేదు సార్. మళ్ళీ గోడ కట్టి టైంకి ఏమైంది? ఒక నెల 2 నెలల తర్వాత డాక్యుమెంట్ రెడీ చేసుకుని కోర్టు వేసుకుంది సార్. ఇప్పుడు వాళ్ళ పేరు పైన ఏం లేదు సార్. ఓకే. వాళ్ళ పేరు పైన ఏం లేవు. మన రిజిస్ట్రేషన్ ఉంటాయి సార్. ఓకే. మీ ల్యాండ్ లో వాళ్ళు ఎవరో వచ్చి గోడ కట్టారా అండి? అవును సార్. అవును సార్. ఓకే. ఎస్టీ వాళ్ళు ఓన్లీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. వాళ్ళకేం లేవు సార్. వాళ్ళకేం లేవు, డాక్యుమెంట్స్ ఏం లేవు. మనకు ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. మనకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, రెవెన్యూ రికార్డు ఎక్కలేదు సార్. కోర్టు వేసినాం మీకు కదని. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఫస్ట్ చేయాల్సింది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అయితే రిజిస్ట్రేషన్, సేల్ డీడ్, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ప్రతిదీ కూడా పహాని అలాంటివి ఏమున్న ప్రతిదీ ల్యాండ్కి సంబంధించి ఒక జిరాక్స్ కాపీ సెట్ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అంటే మీ జ్యూరిస్డిక్షన్ ఏదొస్తో చూసుకోండి. మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ఎక్కడ లొకేట్ అయ్యి ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పేపర్ సబ్మిట్ చేసి ఒక కంప్లైంట్ రాసియండి పోలీస్ స్టేషన్లో. ఓకే. సెకండ్, వెళ్ళి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. అంటే కలెక్టర్కి వెళ్ళి ఒక కంప్లైంట్ లాగా రాసి మీ హ్యాండ్ రైటింగ్తో మీరు రాసి మీరు నాకు ఇప్పుడు ఎట్లా చెప్పిండ్రో అట్లనే రాసేసి కంప్లైంట్ ఇవ్వండి. సో కంప్లైంట్ నాకు అంటే అది పెద్ద కష్టం కూడా కాదండి. మీరు కంప్లైంట్ రాయడం ఎట్లా ఏదని చెప్పేసి కష్టం కూడా కాదు. సో కంప్లైంట్ రాసేసి కలెక్టర్కి ఇచ్చేసేయండి. తీసుకున్న తర్వాత దానికి ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. అంటే మీరు ఇచ్చినారు కంప్లైంట్ అని చెప్పేసి ఒక రుజువు లాగా ఒక అక్నాలెడ్జ్మెంట్, దాని రిసిప్ట్ లాగా తీసుకొని దగ్గర పెట్టుకోండి. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు, మీరు కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకంటే వాళ్ళు వచ్చి మీది కబ్జా పెట్టిన తర్వాత వాళ్ళని కాల్ చేయించడము కొంచెం క్రిమినల్ సైడ్ పోతుంది. ఎందుకంటే కొట్లాట అయ్యే ఛాన్సెస్ అవన్నీ. సో అట్లాంటి ఏం పెట్టుకోకండి. వెళ్ళి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేయండి. వాళ్ళే వెళ్ళి వెకేట్ చేపిస్తారు మీ దగ్గర పేపర్స్ సరిగ్గా ఉన్నప్పుడు. ఆ తర్వాత మీరు కలెక్టర్ ఇచ్చేది కూడా మీ అప్లికేషన్ యూజ్ అవుతుంది. అంటే అది లిటరల్ ఒక కేసు వేసినట్టు. కలెక్టర్ ముందు కూడా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కోర్టులో వేసినాం మేడం, ఆల్రెడీ కోర్టులో వేసినాము. ఆగస్టు 21 వాయిదా మేడం. ఆల్రెడీ కేసు వేసారా? కోర్టులో కేసు వేసినాం మేడం. ఆగస్టు 21 వాయిదా. వాళ్ళు రావాలంగా ఆగస్టు 21 వాయిదా వేసినాము. అది మేడం. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేవు, మన దగ్గర రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఓకే. మీ దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి కాబట్టి మీకు న్యాయం జరుగుతుందండి. టెన్షన్ పడకండి. ఎందుకంటే మీ దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి. వాళ్ళు కబ్జా పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? సరే మేడం. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేవు మేడం, ఓన్లీ గోడ పెట్టారు. ఎస్టీ వాళ్ళు కాదండి, వాళ్ళ దగ్గర ఏం వాళ్ళు కబ్జా పెట్టి గోడ కట్టి ఎన్ని రోజులు అవుతుంది? గోడ కట్టి అయిపోయింది మేడం, 2 years అయిపోయింది మేడం. కట్టిన వెంటనే వేసిండ్రా కేసు? మరి కట్టిన వెంటనే మేము దగ్గర లేము మేడం, ఊర్లో వేరే ఊరి దగ్గర ఉన్నాము. కాదండి, డాక్యుమెంట్ మనకు అందుబాటులో లేదు. మాకు తీసుకునేప్పుడు లేట్ అయింది. అన్ని తీసుకొని ఇప్పుడు కోర్టులో వేసాం మేడం. ఏం డాక్యుమెంట్ లేవు. అవును, వాళ్ళు కబ్జా పెట్టిన ఎన్ని రోజులకు వేసారు కేసు? కబ్జా పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు వేసిండ్రు కేసు? ఇప్పుడు 2 నెలలు అయిపోయాయి మేడం, 2-3 వారాలు అయిపోయింది మేడం. కోర్టులో వేసి వాళ్ళు గోడ కట్టి 2 years అయింది. మీరు మొన్న వేసారా కేసు 2 నెలల క్రితం? ఇన్ని రోజులు ఏం చేశారు? ఇన్ని రోజులు ఏం చేసినారు? ఇన్ని రోజులు అంటే మనము మీ ఊరి దగ్గర లేము మేడం, ఊరి దగ్గర లేము. గోడ కట్టినారు, మేము అందువల్ల అన్ని పేపర్లు అన్ని చూసుకుని కూడా లేట్ అయిపోయాం మేడం. ఓకే, పర్లేదులేండి, 3 years లోపల వేయచ్చు. ఓకే, మీ దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పేపర్స్ లేవు కాబట్టి మీకేం టెన్షన్ లేదు. రెవెన్యూ రికార్డ్స్ అన్నిట్లో మీ పేరే ఉంది కదా? రెవెన్యూ రికార్డ్ లో మనకు లేదు మేడం, రెవెన్యూ రికార్డ్ లో పేర్లు ఎక్కలేదు మేడం, ఓన్లీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. మరి ఆ రెవెన్యూ రికార్డ్స్ లో మీ పేరు మార్పించుకోండి, మ్యూటేషన్ చేయించుకోండి ఫస్ట్.
ఇప్పుడు ఎట్లా మేడం కోర్టులో వేసాం మేడం, కోర్టులో కేసు నడుస్తుందండి, కోర్టులో కేసు నడవనియండి, కానీ మీరు మ్యూటేషన్ చేయించుకోండి, ఫస్ట్ మీ పేరు మీద మార్చుకోండి, మ్యూటేషన్ చేపియండి. మనకి న్యాయం జరుగుతుంది మేడం? మీ కోర్టులో న్యాయం జరుగుతుందండి, బట్ దాంతో పాటు మ్యూటేషన్ చేపియండి. సరే మేడం. ఓకే. అదే ఇప్పుడు కోర్టులో క్లియర్ అయిపోయిన వెంటనే ఈ రెవెన్యూ ద్వారా మనకు ఇచ్చేస్తారా? దానికి దీనికి సంబంధం లేదండి, మీరు దానికి దీనికి సంబంధం లేదు, మీరు వెళ్ళి మ్యూటేషన్కి బయట అప్లికేషన్ వేసుకోండి, మ్యూటేషన్ చేయమని, మీ తాత లాస్ట్ నుండి మీ పేరు మీదకి. సరే మేడం. రెవెన్యూ రికార్డ్స్ లో మీ పేరు ఉండాలి, మీ అడ్వకేట్ సజెషన్ ఇవ్వలేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆంధ్రాలో అయితే నకలు అంటారండి, నకలు మీరు డాక్యుమెంట్ అది చెక్ చేసుకున్నట్లయితే ఎంఆర్ఓ ఆఫీస్లో ఫస్ట్ నుంచి ఎవరున్నారు ఇప్పుడు ఎవరున్నారు అనేది మొత్తం క్లియర్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దాన్ని మీ పేరు మీద మార్పించుకోండి. ఓకే, మరో కాలర్ అయితే రెడీగా ఉన్నారు మేడం. విశాఖపట్నం నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? నమస్కారం అండి. నా క్వశ్చన్ ఏంటంటేనండి, కొంచెం గట్టిగా మాట్లాడరా ప్రసాద్ గారు. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, కులాల గురించి మన ప్రభుత్వాలే గాని, మన చట్టం గాని, మన న్యాయం గాని అందరూ ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ రెండు కులాలు కలిసి జీవించడానికి మాత్రం మన చట్టం గాని, మన ప్రభుత్వాలు గాని ఎప్పుడు ప్రయత్నం చెయ్యదు. ఉదాహరణకి ఒక పెద్ద కులాలు ఇద్దరు కలిసి జీవించడానికి అందరూ ఇష్టపడతారు. కానీ ఒక చిన్న కులం, ఒక పెద్ద కులం కలిసి జీవించాలంటే మాత్రము చట్టాలు అడ్డొచ్చేస్తున్నాయి, న్యాయాలు అడ్డొచ్చేస్తున్నాయి. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న రేషన్ కార్డు తీసుకోవాలన్నా కూడా మనకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక సాధారణమైన ఒక ఎస్టీ అమ్మాయి ఉంది, అలాగే ఒక ఓసీ అబ్బాయి ఉన్నాడు, ఏదైనా ఫలానా కులం ఓసీ అబ్బాయి, క్యాస్ట్ కలిగిన అబ్బాయి ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి జీవిస్తుంటే కనీసం వీళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయట్లేదు. సరే కదా, దాన్ని బోల్డంత అడ్డంకులు సృష్టిస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి జీవించడానికి చట్టంలో ఏదైనా హక్కులు ఉన్నాయా, దాన్ని కొంచెం వివరించాల్సిందిగా నేను మేడం వారిని మిమ్మల్ని కోరుతున్నానండి. అంతేనండి. మీ క్వశ్చన్ కరెక్టే ఉంది కావచ్చు, కానీ మీరు చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ రాంగ్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ కానీ చట్టం కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి అగెన్స్ట్గా లేదు. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది, ఒకవేళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి. ఎవరైనా సరే ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్ళు చేసుకుంటే అమౌంట్ ఒక స్కీమ్ ఉంది కూడా, స్కీమ్ పేరు నాకు తెలియదు కానీ రీసెంట్ గా స్కీమ్ ప్రొవైడ్ చేశారు. దానికి ఏంటంటే డబ్బులు ఇస్తారు, 2 lakhs ఏమో ఇస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎంకరేజ్ చేయడానికే పెట్టిన స్కీమ్స్ ఇవన్నీ. సో బహుశా మీకు వీటి గురించి తెలుసో తెలీదు, నాకు తెలీదు. సో ఎప్పుడు కూడా చట్టం కానీ గవర్నమెంట్ కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అగేన్స్ట్ లేదు. ఓకే, ఇది క్లారిటీ పబ్లిక్ ఇస్తున్నాను. నెక్స్ట్ పాయింట్, రేషన్ కార్డ్ అది అంటే అక్కడ ఒక పర్సన్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీకి వెళ్ళి ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేసిండ్రో ఒక్క పర్సన్ మేబీ హెల్ప్ చేస్తలేడేమో వాళ్ళకి. బట్ ఒక పర్సన్ హెల్ప్ చేయనందుకు టోటల్ సిస్టమ్ని, అంటే టోటల్ గవర్నమెంట్ని, టోటల్ మొత్తం చట్టంని, అన్నిటినీ, మొత్తం సిస్టమ్ని మీరు బ్లేమ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఒక ఇండివిజువల్ చేసే తప్పుకి వాళ్ళందరూ రిప్రజెంట్ చెయ్యరు, వాళ్ళందరికీ వర్తించదు అది, అంటే వాళ్ళకి అది రిప్రజెంట్ చేయరు వీళ్ళంతా. సో ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ అగేన్స్ట్ లేరు. బై ఛాన్స్ సపోజ్ ఎవరైనా సరే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి కనుక వాళ్ళు అగేన్స్ట్ ఉంటే వెళ్ళి మీరు కేసు వేయొచ్చు. ఎందుకంటే వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో మీరు వెళ్ళి కేసు వేయొచ్చు. ఎందుకంటే ఈక్వాలిటీ, అందరికీ ఈక్వల్ అండి. ఇప్పుడు ఆర్టికల్ 14 చెప్తుంది ఏమనంటే ఈ రైట్ టు ఈక్వాలిటీ, అండ్ ఆర్టికల్ 15 అంటే నో డిస్క్రిమినేషన్, అంటే ఎవరు డిస్క్రిమినేట్ చేయొద్దు క్యాస్ట్ పరంగా ఏ విధంగా కూడా. సో ఇలాంటి రైట్స్ మనకు ఉన్నాయి, 24, 25 ఈ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇలాంటి చేస్తే మాత్రం మీరు వెళ్ళి కేసు వేయచ్చు, వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కింద మీరు వెళ్ళి కేసు అనేది వేయచ్చు కోర్టులో. ఇట్లాంటి ఏమంటే ప్రావిజన్స్ ఉన్నాయి పబ్లిక్కి. బట్ ఐరన్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఎవరు కూడా ఎవరైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి అగేన్స్ట్ ఉన్నారో
ఎవ్వరు కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వరు. ఐ మీన్ ఏమి ప్రావిజన్స్ అయితే లేవు, ఎందుకంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవద్దని ఎవరు చెప్పట్లేదు, ఏ యాక్ట్ కూడా లేదు. ఇట్లా ఇంటర్ కాస్ట్ చేసుకోవద్దని ఏమైనా యాక్ట్ ఉందా? లేదు కదా. సో ఇలాంటి చేసేదంతా ఈ పరువు హత్యలు ఇవన్నీ అయ్యేటి కూడా ఇల్లీగల్ పనులే ఎవరైతే అగేన్స్ట్ ఉన్నారో. సో బేసిక్ ఏంటంటే చట్టం బాగుంది, గవర్నమెంట్ కూడా బాగానే ఉంది, పబ్లిక్లో చేంజ్ రావాలి, పబ్లిక్ మైండ్ సెట్లో చేంజ్ రావాలి. క్యాస్ట్ ఇలాంటి ఫీలింగ్స్ అన్ని పెట్టుకున్న వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ మనం ఎవ్వరం ఏం చేయలేని ప్రాబ్లం అది. సో పబ్లిక్లో ఆ ఫీలింగ్ రావాలి, అందరు చేంజ్ అవ్వాలి. క్యాస్ట్ అనేది అంటే హయ్యర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ రకరకాలుగా ఏమేమో ప్రాబ్లమ్స్ తీసుకొస్తూ ఉంటారు క్యాస్ట్ పేరున. నార్త్ ఇండియా ఇంకా దేవుడి దయ వల్ల మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ అండి. నార్త్ ఇండియాలో అయితే ఈవెన్ అంటే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, నేను లేవంటాను, బట్ కంపేర్ టు సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. లిటరల్ ఏంటంటే అసలు వాటర్ కూడా తాగనియదు, చెప్పులు వేసుకెళ్ళదు, ఇలాంటి ఎన్నో బోల్డ్ అని ఉన్నాయి. సో ఇక్కడ చేంజ్ అనేది ఎక్కడ రావాలి? చేంజ్ అనేది పబ్లిక్లో రావాలి. చేంజ్ ఎప్పుడు వస్తుంది? జనాలు చదువుకున్నప్పుడు, అంటే ఎడ్యుకేషన్ అవేర్నెస్ పెరిగినప్పుడు మాత్రమే ఇవన్నీ చేంజెస్ వస్తాయి. ఎంతమంది తెలుసండి, ఎంతమందికి అవేర్నెస్ ఉంది చట్టం ఇట్లాంటి ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి. క్యాస్ట్ డిస్క్రిమినేట్ చేయొద్దు అనే ఒక యాక్ట్ ఉంది, క్యాస్ట్ డిస్క్రిమినేట్ చేయొద్దని ఆర్టికల్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. ఇవి ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు అనేది ఎవరు ఇప్పుడు ఈ తెలుస్తేనే కదా ఎవరైనా క్వశ్చన్ చేయగలుగుతారు. ఇలాంటివి ఉన్నాయని తెలుస్తేనే కదా, అవేర్నెస్ ఉంటేనే కదా. సో మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చేసి చట్టాలు ఇట్లా ఉన్నాయి, యాక్ట్స్ ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి తెలియజేసేటట్టు మీ సెమినార్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ పెంచండి. అప్పుడు ఇలాంటివి మేము అవార్డ్ అవుతాము. ఓకే.